గుప్తా గారికి అదేవిధంగా యశ్వంత్ గారికి అదేవిధంగా మన అన్న రామాజన్న గారికి అదేవిధంగా ఏపీ స్టేట్ సెక్రటరీ ఫర్ షూటింగ్ బాల్ పరశురాముడు గారికి అన్న రమణారెడ్డి గారికి రాజశేఖర్ గారికి అనిల్ కుమార్ గారికి మల్లికార్జున గారికి రామలింగారెడ్డి గారికి అదేవిధంగా చరణన్న గారికి గురు భాస్కర్ ఉదయ్ భాస్కర్ నరేష్ గారు మురళీధర్ గారికి ఇంకా చాలా ముఖ్యంగా మా అన్న రమణన్న గారు ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ మన కంట్రీకి ఏదైతే షూటింగ్ బాల్ ఆడిన వాళ్ళకి ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ సబ్ జూనియర్స్కు పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 15 జిల్లాల నుంచి విచ్చేసిన పిల్లలందరికీ ముఖ్యంగా గేమ్ అనేది మనిషికి ఎప్పుడు జీవితాంతం అనారోగ్యానికి ఎప్పుడు అతను హెల్త్ అతని కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడు గేమ్ వదిలేస్తాడో హెల్త్ అతని కంట్రోల్ నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఒక బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఉండాలంటే, బెస్ట్ హెల్తియెస్ట్ మ్యాన్ ఉండాలంటే ఎప్పుడు కూడా కానీ తెల్లవారు లేస్తే ఒక గేమ్ అనేది ఆడాలి. యూ షుడ్ బి డెడికేటెడ్ టు యువర్ గేమ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ మామూలు గేమ్ కాదు. కోర్ట్ ఎంత ఉంటుంది, ఇట్లా మన కోర్ట్ అట్లా ఉండి 50 కోట్లు వేయాలి. రౌండ్ ద కోర్ట్ పరిగెత్తాలి ఫుట్బాల్ ఆడాలంటే. ఆయన రిటైర్మెంట్ అయినాక ఈరోజు కూడా ఆయన ఫుట్బాల్ ఆడుతున్నారు, 64 ఇయర్స్. ఆ విధంగా నేను మీ అందరికి కోరడం ఒకటే, ఏదైతే ఈరోజు షూటింగ్ బాల్లో మీరందరూ సబ్ జూనియర్స్గా ఆడుతున్న మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవకూడదు. మీరు రేపు మీ జిల్లాల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మంచి పేరు సంపాదించాలా. ఈరోజు మదనపల్లి నుంచి మొన్న షూటింగ్ బాల్లో కంట్రీకి ఆడిన యూసుఫ్ బాషా, ఈయన కంట్రీకి ఆడారు. ఇటువంటి ఎందుకంటే మదనపల్లి నుంచి కంట్రీకి ఆడారంటే ఇట్స్ రియల్లీ అది చాలా పెద్ద ఒక ఆనందదాయకం, ఒక మనకు మంచి పేరు సంపాదించినట్లు. అదేవిధంగా మీరు కూడా రేపు దేశం కోసం షూటింగ్ బాల్లో దేశం టీంలో మీరు ఉండాలా, కంట్రీ టీంలో మీరు అందరూ ఆడాలా, దేశం కోసం మంచి పేరు సంపాదించాలా. అన్ని విధాలుగా మీకు తెలుసో లేదో ఇప్పుడు ఒక గవర్నమెంట్ నుంచి ఒక స్పెషల్ జీవో ఉంది. ఎవరైతే స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్లకు 3% ఉన్న వాళ్ళ కేటగిరీ కూడా జాబ్ ఇస్తున్నారు. రేపు మీకు ఒకవేళ మీ ఉన్న స్కిల్ వల్ల, మీ వల్ల ఎడ్యుకేషన్ వల్ల, మీ వల్ల పర్సంటేజ్ వల్ల జాబ్ రాకపోతే స్పోర్ట్స్లో అయినా మీకు జాబ్ వస్తుంది. అది మీకు గుర్తింపు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది మన పిల్లలు మనం అందరూ ఏం చూస్తుందంటే దే ఆర్ రిమైన్ టు ద మొబైల్. ఆ మొబైల్కి పరిమితం ఉన్నారు. అది ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు. మీరు ఖచ్చితంగా మీరు గేమ్స్కి, స్పోర్ట్స్కి, ఏదైతే మీ షూటింగ్ బాల్కి మీరు బాధ్యతగా ఉన్నారంటే రేపు ఖచ్చితంగా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. రేపు మీరు దేశం కోసం ఆడాలా. రేపు మీకు ఉద్యోగాలు రావాలంటే కూడా ఈరోజు ఎక్కడ కూడా కంట్రీలో అన్ని స్టేట్స్లో 1%, 2% ఉంది. దేంట్లో స్పోర్ట్స్లో ఆడిన వాళ్ళకు, అథ్లెటిక్స్లో ఆడిన వాళ్ళకు, వేరే కరికులర్ యాక్టివిటీస్ ఉండేవాళ్ళు. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 3% ఉంది. రేపు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలా, ఇంకా బాధ్యతగా ఉండాలా, బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉండాలా. ఏమ్మా, ఏం తల్లి మీరందరూ అదేవిధంగా మీరు ఏమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్. ఈ కార్యక్రమంలో మన రన్ టీవీ తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి చరణ్ గారిని కూడా మా యొక్క అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చిరు కార్యక్రమం సూచించుకుంటున్నాం. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా 10 మందికి తెలిసేలా చేసేది మీడియా పాత్ర. అలాంటి మీడియా పాత్రలు మనం సన్మానించుకోవడం మన గౌరవం. థ్యాంక్ యూ సార్. మీడియా పాత్రికేయులకు కూడా వారి సహకారం మరవలేనిది. ఈ పోటీలను, ఈ ప్రాంతాన్ని పబ్లిసిటీ చేయడంలో వారి ముఖ్య పాత్ర ఉన్నందుకు నిజంగా ధన్యులం.
స్వతహాగా సుమన్ గారు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. సుమన్ చామాచార్య గారు స్వతహాగా క్రికెట్ ప్లేయర్, మదనపల్లిలో క్రికెట్ ప్లేయర్ అని మేము మా ఎందుకు చూసుకునేది. చరణ్ గారిని గుర్తుపట్టకపోలేదు కాబట్టి మన హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సార్ 2 మాటలు మాట్లాడతారు. సార్ మా చరణ్ గారికి ఒక చిన్న విన్నపం చేసింది. అందరికీ నమస్కారం. స్పెషల్లీ గుప్తా సార్కి. గుప్తా సార్ అంటే మదనపల్లిలో ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఏదో హెల్త్ ప్రాబ్లం కానీ తగిలించుకోవడం కానీ, ఎస్పెషలీ స్పోర్ట్స్ ప్లేయర్స్. సో సేమ్ వేలో నేను వెన్ ఐ వాజ్ ఇన్ 17 years old, I met an accident. That time I joined in Gupta Hospital only. He treated me very well. So that's why I am standing in front of you. I can say that. So and Naresh చెప్పినట్టు ప్లస్ మా రామ్మూర్తి సార్ చెప్పినట్టు ఖచ్చితంగా స్పోర్ట్స్కి ఎనీ టైం ఈ రంటివి డెఫినెట్గా ఎప్పుడు తోడుంటాయి. మిమ్మల్ని మీ యొక్క టాలెంట్ని ప్రజలందరికీ పరిచయం చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ స్పోర్ట్స్ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్ నా మైండ్లో ఒకటే ఉండేది, నో స్పోర్ట్స్ నో లైఫ్. ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక స్పోర్ట్ అయితే ఆడుతూనే ఉండాలి. దానివల్ల హెల్త్ ఒకటే కాదు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్ ఒకటే కాదు, దానివల్ల ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, ప్లేస్ అందరినీ దగ్గర చేసేది ఒక్క స్పోర్ట్స్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 18 జిల్లాల నుంచి వచ్చిన 18 టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి. సో అందరూ ఎవరు ఇక్కడ క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ ఏ ఏరియా కానీ అది గమనించరు, ఓన్లీ తమ టీం గెలవాలని మాత్రమే ఆడతారు. దీనివల్ల కొద్దిగా హానెస్టీ, లాయల్టీ కూడా మనిషిలో ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ పాకిస్తాన్లో వాళ్లకు ఇది చాలా తక్కువేమో, లాయల్టీ ఆర్ హానెస్టీ. వాళ్ళకి ఎంత సహాయం చేసినా మళ్ళీ మన మీద అటాక్ చేసి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో ఈ రోజుకి 6 రోజులైంది పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగి. అది ప్రతి ఒక్క భారతీయుడు మర్చిపోలేని సంఘటన. సార్ విత్ యువర్ పర్మిషన్, ఇఫ్ యూ అలౌ మీ, ఆ చనిపోయిన కుటుంబాలకి ఒక 1 minute సంతాపం ప్రకటించి మనము వారితో ఉన్నామని చెప్పి గట్టిగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతా కి జై. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరేష్ అండ్ పరశురామ్ గారు మీరు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫర్దర్గా మీకు ఈ మీడియా తరపునే కాకుండా మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నేను ఆల్వేస్ అవైలబుల్ ఉంటాను. మదనపల్లిలో ఖచ్చితంగా ఇంకా ఇలాంటివి చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్ at the service of sports and games activity of Andhra Pradesh. I am Yashwant here, Managing Trustee of Vasishtha School. 42 years back we have founded this school. So far we have accommodated only students. We have never accommodated sportsmen and we have never conducted such a big event in our school. ఇది ఒక్కొక్క స్పోర్ట్స్ పర్సన్ హియర్ లైక్ డైనమైట్. మాకెప్పుడు స్కూల్ ఇంత షేక్ కాలేదు. ఈ 35 acres షేక్ అయిపోయింది మీ గేమ్తో, వైబ్రేషన్ వచ్చేసింది. ది క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆర్గనైజర్స్, ఎస్పెషలీ సార్ పరశురామ్ సార్ అండ్ శ్యామ్ సార్. Without Naresh, we would not have done this. He has approached us first. And without all the well-wishers like Charan Garu, Amin Garu, sorry if I have forgotten any name, but I should say thanks to all the persons who are working behind your efforts here. Security people, drivers, van cleaners, office staff, non-teaching staff, PT masters, especially our Guru and our Anjanappa and our lady PTs Gayatri, Bhargavi. A big hand to them, big clap to them.